మనం సర్కిల్ యొక్క బేసిక్ టర్మినాలజీలో ఆర్క్ చూద్దాము. ఆర్క్ అంటే పార్ట్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ సర్కిల్. అంటే ఒక సర్కిల్ మీద మీరు ఏవైనా 2 పాయింట్స్ తీసుకోండి. ఈ పాయింట్స్ మధ్యలో ఉన్న పార్ట్ ని మనం ఆర్క్ అంటాం. నెక్స్ట్ సెగ్మెంట్, ఏరియా ఎన్క్లోజ్డ్ బై కార్డ్ అండ్ ఆర్క్. ఒక కార్డ్ కి ఈ కార్డుకును ఈ ఆర్క్ మధ్యలో ఉన్న ఏరియాని మనం సెగ్మెంట్ అంటాం. నెక్స్ట్ మైనస్ సెగ్మెంట్. మైనస్ సెగ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ కనుక చిన్నగా ఉంది అనుకోండి, స్మాల్ లెంత్ లో ఉంటే ఇది మైనస్ సెగ్మెంట్. అంటే ఈ సెగ్మెంట్ మొత్తం మనం మైనస్ సెగ్మెంట్ అంటాం. అదే ఇప్పుడు ఇదంతా ఆర్క్, ఈ ఆర్క్ చాలా పెద్దగా ఉంది, ఈ పార్ట్ ని మొత్తం ఈ సెగ్మెంట్ మొత్తం మనం మేజర్ సెగ్మెంట్ అంటాం. ఈ కార్డ్ కనుక ఒక డయామీటర్ అయింది అనుకోండి, ఎగ్జాక్ట్ గా 2 పార్ట్స్ డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం సెమీ సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ మనం సర్కిల్ యొక్క బేసిక్ టర్మినాలజీలో సెక్టార్ చూద్దాం. ఏరియా ఎన్క్లోజ్డ్ బై ఆర్క్ అండ్ 2 radii జాయినింగ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ విత్ సెంటర్. ఏరియా ఎన్క్లోజ్డ్ బై ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ అంటే ఒక 2 పాయింట్స్ మధ్యలో ఉన్న పార్ట్ ని ఆర్క్ అంటాం. అండ్ 2 radii జాయినింగ్ ఎండ్ పాయింట్, ఒక 2 radius తీసుకున్నాం, ఇక్కడ ఒక రాడీ, ఇక్కడ ఒక రాడీ. ఇప్పుడు దీన్ని మనం సెక్టార్ అంటాం. అంటే ఏరియా ఎన్క్లోజ్డ్ బై ఆర్క్ అండ్ 2 radii జాయినింగ్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఆర్క్ విత్ సెంటర్. ఈ రాడీస్ ఎలా ఉండాలి, ఈ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ ను సెంటర్ జాయిన్ చేయాలి. దీన్ని మనం సెక్టార్ అంటాం. ఈ పార్ట్ ని మనం సెక్టార్ అంటాం. నెక్స్ట్ టాంజెంట్. లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point. లైన్ అంటే ఏంటి, విచ్ మూవ్స్ ఇన్ బోత్ డైరెక్షన్. అంటే ఇది ఎండ్ పాయింట్ అనేది ఉండవు. లైన్ కి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంది అంటే సెగ్మెంట్. అంటే 2 ఎండ్ పాయింట్స్ మధ్య ఉన్న లైన్ మనం సెగ్మెంట్ అంటాం. ఇప్పుడు ఇది లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point. ఒక పాయింట్ దగ్గరనే మనకి ఎంత సర్కిల్ యొక్క టాంజెంట్. లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point. ఇప్పుడు లైన్ అంటే ఏంటి, 2 డైరెక్షన్స్ లో కనుక మూవ్ అవుతుంటే దాన్ని లైన్ అంటాం. సెగ్మెంట్ అంటే ఏంటి, 2 పాయింట్స్ మధ్య ఉన్న లైన్ మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ టాంజెంట్ లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point. అంటే ఈ లైన్ సర్కిల్ ఒక్క పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, ఈ లైన్ మనం టాంజెంట్ అంటాం. ఈ పాయింట్ ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. నెక్స్ట్ సీకెంట్. లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఎట్ 2 distinct point. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఈ లైన్ కనుక దీన్ని ఇట్లా ఇంటర్సెక్ట్ చేస్తే ఇప్పుడు దీన్ని సీకెంట్ అంటాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది కార్డ్ కూడా అవ్వచ్చు కదా. కార్డ్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ బిట్వీన్ ఎనీ 2 points. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే దాన్ని కార్డ్ అంటాం. ఈ మొత్తం లైన్ సీకెంట్ అంటాం. డిఫరెన్స్ ఏంటంటే సీకెంట్ అనేది లైన్ అంటే విచ్ మూవ్స్ ఇన్ బోత్ ద డైరెక్షన్. కార్డ్ అనేది లైన్ సెగ్మెంట్ బిట్వీన్. ఈ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే 2 పాయింట్స్ మధ్య ఉన్న లైన్ ని లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఇది కార్డ్ అవుతుంది, ఈ లైన్ మొత్తం సీకెంట్ అవుతుంది.